వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. ఈరోజు మనం పెసరపప్పుతో అప్పడాలు చేస్తున్నాము. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. అందులోపల సగం కప్పు సూజీ రవ్వని వేసి కొన్ని వాటర్ వేసి 2 గంటల సేపు నానబెట్టాలి. 1 కప్పు పెసరపప్పుకు 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ వేసి పట్టుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా తిప్పుకోవాలి. ఏదైనా మన పెసరపప్పు గిన పైకి ఉంటే ఈ విధంగా జల్లెడ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసిన గరిటెతో ఈ విధంగా తిప్పుకుంటూ పెసరపప్పు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అప్పడాలది రెడీ అయిందో లేదో చూడడానికి కొన్ని వాటర్ తీసుకొని ఈ విధంగా వేయాలి. కింది భాగానికి వచ్చేస్తే రెడీ అవుతుందండి. కొద్దిగా చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. 2 మిరపకాయలు సన్నగా తురుముకోవాలి. మిరియాల పౌడరు ఈ విధంగా మసాలా రెడీ చేసుకొని ఉంచుకొని ఉన్నాం కదా, అందులోపల వేసి 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. వెంటకు వేసుకోవాలి. 1 కప్పుకు 80-90 అప్పడాలు అవుతాయండి. వేసుకోవడం కూడా చాలా సులువు అండి. 1 రోజు పాటు ఎండిన తర్వాత ఈ విధంగా వాటర్ చల్లి అప్పడాలు తీసుకోవాలి. కాటన్ క్లాత్ పైన వేసిన వస్తుంది, ప్లాస్టిక్ కవర్ పైన వేసిన. ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.